హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం టీనేజెస్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా, దీని గురించి మనం మాట్లాడదామండి. టీనేజెస్లో హార్ట్ అటాక్కి కారణాలు ఏంటి? మామూలుగా అయితే టీనేజెస్లో హార్ట్ అటాక్ ఇంతకుముందు అయితే ఏదైనా కంజనైటల్ డిసీజ్ అంటే చిన్నప్పుడు బై బర్త్ వచ్చే డిసీజ్ వల్ల కొన్ని కారణాల వల్ల హార్ట్ అటాక్స్ వచ్చేది. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయిపోయింది. సిడెంటరీ హ్యాబిట్ వచ్చేసింది. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఏ టైం అయినా తింటారు, ఏ టైం అయినా రెస్ట్ తీసుకుంటున్నారు, ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా కారణాలు ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్కి వెళ్తుందండి ప్రాబ్లమ్స్. ఇంకా టొబాకో స్మోకింగ్ అనేది మెయిన్ కారణం కనబడుతుంది. మామూలుగా అయితే ఇది హార్ట్ అటాక్ అంటే కొంత భాగం మాత్రమే బ్లడ్ సప్లై హార్ట్ మజిల్స్కి ఆగిపోవడం, దీనికి హార్ట్ అటాక్ అంటాం. ఇంకా కార్డియాక్ అరెస్ట్ అంటే టోటల్గా హార్ట్ ఉందో పనిచేయడం అనేది ఆపేస్తుంది, దీనికి కార్డియాక్ అరెస్ట్ అంటాం. మామూలుగా అయితే ఇది హార్ట్ అటాక్ అనేది చిన్నపిల్లల్లో ఇది కొన్ని కంజనైటల్ డిసీజ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ కావాసాకి డిసీజ్. ఇంకా ఇది చిన్నప్పుడు నుంచి కంజనైటల్ లాంగ్ క్యూటీ ఇంటర్వల్ అంటారు. ఈ ప్రాబ్లం వల్ల మామూలుగా అయితే హార్ట్ బ్లాక్ అనేది కావడం జరుగుతుంది. కాబట్టి అంటే దానివల్ల సడన్గా రాదు, చిన్నగా ఆరిథమియాస్ అంటే గుండె అనేది ఎగుడు దిగుడుగా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆరిథమియాస్ అంటే దానికి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటుంది, ఒక రిథంలో అనేది కొట్టుకోదు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ అంటే ఎప్పుడైతే అడోలసెంట్ ఏజ్ వస్తుందో ఆ టైంలో వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ అనేది వచ్చే జరుగుతుంది. ఇంకా ఇది హార్ట్ అటాక్ కూడా కార్డియాక్ అరెస్ట్లో మారిపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి 17 years అమ్మాయి స్టెప్స్ ఎక్కుతా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సడన్గా స్వెట్టింగ్ వచ్చింది, బ్రెత్లెస్నెస్ వచ్చింది, ఇంకా కొలాప్స్ అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి తీసుకొని వెళ్తే నో మోర్ అన్నారు. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఇది అన్నిటి కూడా లేడీస్కి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి మెయిన్ కారణం పీసీఓడి వస్తుందండి. పీసీఓడి, మెంటల్ స్ట్రెస్, ఇంకా లైఫ్ స్టైల్ అనేది సరిగా లేదు. ఓన్లీ కూర్చోవడం, హాస్టల్లో వేస్తారు పిల్లలకి, హాస్టల్లో ఓన్లీ కూర్చొని ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. పైన ఏమో హాస్టల్ అంటే బెడ్స్ ఉంటాయి, ఆడ పండుకొని ఉండడం. మళ్ళీ 2వ ఫ్లోర్లో ఏమో మామూలుగా అయితే కాలేజ్ ఉంటుంది, అక్కడ కూర్చొని వినడం. ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఫుడ్ తీసుకోవడం, కూర్చొని తీసుకోవడం, ఇంకా బయటికి వెళ్ళేది లేదు, గ్రౌండ్ లేదు, ఏం లేదు. కాబట్టి ఎంత అంటే పిల్లలకి చాలా వరకు ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. కంపల్సరీ పిల్లలు సన్ రైజ్కి ఎక్స్పోజ్ కావాలి. ఇంకా హెల్దీ ఫుడ్ అనేది ఉండాలి. పిల్లలకి ఎప్పుడు ఆకలి అవుతుందండి? పిల్లలకి ఆకలి ఎప్పుడు అవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే పిల్లలకి ఆకలి ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైంలో లేస్తేనే కంపల్సరీ ఫాస్ట్గా క్లాసెస్కి వెళ్ళిపోవాలి. అసలు వాటర్ తాగినారా లేదా, మోషన్కి వెళ్ళినారా లేదా, కొంతన ప్రాణాయామన చేసినారా లేదా, ప్రశాంతంగా ఒక 5 minutes కూర్చున్నారా లేదా అనేది లేదు. మార్నింగ్ లేస్తే 4:30కి నైట్ 12 వరకు చదువుతూనే ఉండాలి. దానివల్ల చాలామంది పిల్లలు ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది, ఆప్యాయత అనేది లేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలు టైంకి ఫుడ్ తీసుకోవడం లేదు, టైంకి ఇచ్చినా కానీ అది బ్యాలెన్స్ డైట్ ఉండడం లేదు, ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే ఇస్తున్నారు. బాడీకి కావాల్సిన ఎదిగే పిల్లలకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఉండాలి, విటమిన్స్, మినరల్స్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే, బ్యాలెన్స్ డైట్ ఉంటేనే వాళ్ళు మానసికంగా కానీ వాళ్ళు ఫిజికల్గా కానీ ఫిట్ ఉంటేనే వాళ్ళ హార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, వర్క్ అనేది బాగా జరుగుతుంది. హార్ట్ చక్కగా చెప్తుంది, నువ్వు బాగా నాకు చూసుకోకపోతే నేను కూడా పనిచేయడం మానేస్తా, ఎన్ని రోజులని నేను ఇలా ఉండాలి అని చెప్పి. ఇంకొక కారణం అంటే పిల్లలకి అనీమియా, బ్లడ్ అనేది తక్కువ ఉంటే
హార్ట్ ఫంక్షనింగ్ కూడా సరిగా ఉండదు. బ్లడ్ అనేది పల్చగా ఉంటేనే కరెక్ట్గా సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. వాటరే తక్కువ తీసుకున్నారంటే బ్లడ్ అనేది ఎక్కువగా లిక్విడ్ రూపంలో ఉండాల్సినది సెమీ లిక్విడ్ ఫామ్లో వచ్చేస్తుంది. అప్పుడు కూడా అది క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ చాలామంది ఇష్టపడతారు. ఎవరైతే ఇంట్లో ఉంటారో అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోయి కూడా ఇది హార్ట్కి మంచిది కాదు. కొలెస్ట్రాల్ పెరుగుతాయి కాబట్టి కూడా ఈ టీనేజెస్లో హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. వీళ్ళు టొబాకో స్మోకింగ్ అనేది ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఒక కేసు చూసినామండి, మా హాస్పిటల్లోనే ఉన్నాడు ఆ అబ్బాయి. మేము ట్రైనింగ్ తీసుకునేటప్పుడు అన్నిట్లో పర్ఫెక్ట్ ఆ అబ్బాయి, కానీ స్మోకింగ్ ఫుల్ అలవాటు ఉండేది. ఓటీ అసిస్టెంట్గా ఎంత బాగా ఎదిగినాడంటే ఆ అబ్బాయి 20 ఇయర్స్కే చాలా ఫాస్ట్. ఆ అబ్బాయి లేకపోతే సారు ఓటీ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఆ అబ్బాయికి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ నీళ్ళతో సహా ఆయనకి తెలిసి ఉండేది. అంత పర్ఫెక్ట్ ఉండే అబ్బాయి సిగరెట్ స్మోకింగ్ వల్ల చెస్ట్ పెయిన్ 2-3 టైమ్స్ వచ్చింది ఆ అబ్బాయికి. ఈసీజీ తీపించుకున్నాడు, నార్మల్ అని వచ్చింది. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినాడు, ఏం ప్రాబ్లం లేదన్నారు. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు, నైట్ చనిపోయినాడు. కాబట్టి ఈ హ్యాబిట్ అనేది, స్మోకింగ్ హ్యాబిట్ అనేది మంచిది కాదు. స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఖచ్చితంగా మానేయాలి. ఇంకా మన పిల్లలు అన్నిట్లో ఫస్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తాం. స్కూల్లో టీచర్స్ అనుకుంటుంటారు ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా ఉండాలని. ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు అనుకుంటుంటారు. అట్లా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు నా ఫ్రెండ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఆ పర్ఫెక్షన్ వల్ల స్ట్రెస్ అనేది పిల్లలకి పెరిగిపోతుంది. వాళ్ళకి ఎలా కావాలో అలా ఉండలేకపోతారు. అది కూడా ఒక రకమైన స్ట్రెస్కి కారణమవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల కూడా కార్టిజాల్ హార్మోన్స్ రిలీజ్ అయితే అది కూడా బాడీని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఇంకా నైట్ కరెక్ట్ నిద్రపోవడం అనేది జరగడం లేదు. సర్కేడియన్ సైకిల్ అనేది ఫాలో కావడం లేదు. ఈవినింగ్ 6-7 కల్లా ఫుడ్ అయిపోవాలి, 8 కల్లా నిద్రపోవాలి. పిల్లలు నిద్రపోవడం లేదు, నైట్ అంతా సెల్ చూస్తున్నారు 1-2 వరకు. మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు నైట్ పూట. డే అంతా కాలేజ్కి వెళ్ళి రావడం, ఇంకా ఖాళీగా టైంపాస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కంపల్సరీ పిల్లలకి ఏదో ఒకటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనేది ఉండాలండి. ఏదో ఒకటి సైడ్గా ఏదో ఒక వర్క్ నేర్చుకోవాలి, లేదా ఎక్కడైనా డ్యూటీ చేయాలి. డబ్బులు సంపాదించే విలువ, ఇది ఫుడ్ విలువ, ప్రతిదీ కూడా పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో మీరు బాగా చదివిస్తున్నారు కానీ ఒక స్టేజ్కి వాళ్ళు రావడానికి కష్టమవుతుంది. ఫస్ట్ నుంచే మీరు ఏదో ఒకటి స్కిల్ నేర్పించినారనుకోండి, ఆ స్కిల్ వాళ్ళు పర్ఫెక్ట్ అయినారనుకోండి, ఈ చదువుతా కూడా వాళ్ళు సంపాదిస్తూ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. ఈ మొబైల్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఫ్రెండ్స్తో జాలీగా తిరగడం అనేది, అది కూడా తగ్గిపోతుంది. ఇంకా పిల్లలకి సిడెంటరీ హ్యాబిట్ అంటే కూర్చొని ఉండే హ్యాబిట్ లేకుండా బ్రిస్క్ వాక్ చేయాలి, జాగింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి అది బాగా ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళ హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇంకా ఫుడ్లో బాగా ఆకుకూరలు, కూరగాయలు ఇవి కూడా తీసుకోవాలి. వీళ్ళు డ్రై ఫ్రూట్స్, వీలైతే రకరకాలుగా ఫ్రూట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. డైలీ ఒక రకమైన ఫుడ్డే కాకుండా డైలీ ఒక 2 రకాల ఫ్రూట్స్ తినడం, ఒక రకం ఆకుకూర తీసుకోవడం, ఒక రకం కూరగాయలు తీసుకోవడం, చపాతి, రొట్టె, రాగి గంజి అనేది తీసుకుంటే ఒక రకమైన బ్యాలెన్స్ డైట్గా ఇది. ఇంకా నెయ్యి, పిల్లలకి మైండ్ అనేది బాగా షార్ప్ ఉంటుంది నెయ్యి తీసుకోవడం వల్ల. లావు అవుతారేమో అని చెప్పి భయపడి నెయ్యి తీసుకోరు. తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏం లావు గారు. కాబట్టి డైలీ ఒక 2 స్పూన్స్ అనేది నెయ్యి తీసుకోవడం మంచిది. ఆవు నెయ్యి ఇంకా మంచిది. A2 కావుది మాత్రమే తీసుకోవడం మంచిది. కాబట్టి ఇవన్నీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేస్తే ఈ కార్డియాక్ డిసీజ్ అనేది చాలా వరకు తగ్గిపోతాయండి. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి, నా హార్ట్ నేను బాగా హెల్తీగా పెట్టుకోవాలి. కాబట్టి ఇవి జాగ్రత్తలు తీసుకోవాలండి.
ఇంకా అందరికీ హార్ట్ అటాక్ వస్తుందని భయపడకుండా హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. మెడిటేషన్, యోగా ద్వారా ఈ స్ట్రెస్ని తగ్గించండి. మెడిటేషన్, యోగా ద్వారా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అనులోమ విలోమ చేయండి డైలీ 5 మినిట్స్. దీంతో స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువగా టెన్షన్ పడకుండా, ఎక్కువగా స్ట్రెస్ పడకుండా లైఫ్లో అసలు ఏం జరుగుతుందని కామ్గా బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది కంపల్సరీ అలవాటు చేయాలండి. పర్ఫెక్ట్ లైఫ్ కాకుండా బ్యాలెన్స్డ్ లైఫ్. కైండ్గా ఉండాలి, పిల్లలకి నేర్పించాలి. వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఒక రకమైన గుడ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాలండి. ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉండకూడదు పిల్లలకి. ఎందుకంటే కాలేజ్లో స్ట్రెస్ ఇవ్వడం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో స్ట్రెస్, ఈ సినిమాలు ఇవన్నీ సీరియల్స్ చూడడం వల్ల స్ట్రెస్ ఎక్కువవుతుంది పిల్లలకి. కాబట్టి ఆ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించండి. పిల్లలు కంపల్సరీ హెల్తీగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తూ పిల్లలకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందేమో చెక్ చేయాలి. ఇంకా బ్లడ్ తక్కువ ఉందేమో చెక్ చేయాలి. ప్రోటీన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవాలి. ఏమైనా ఇబ్బంది ఉందా అనేది చూడాలి పిల్లలకి ఒక ఎయిమ్ అనేది ఇవ్వాలి. నేను ప్రతి పిల్లలకి మన దగ్గర చూపించుకోవడానికి వచ్చినప్పుడు అడుగుతాను, ఏముంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే, ఏం లేదు చదువుకోవాలి అంతే అంటారు. అట్లా ఊరికే చదువుకోవాలంటే వాళ్ళకి అర్థం కాదు. ఒక ఎయిమ్ ఇస్తే దీనికోసం మీరు చదవాలి, దీనికోసం మీరు కష్టపడాలి అంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు పిల్లలు. జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువ ఉంది అంటే థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. ఆ థైరాయిడ్ టెస్ట్లో నార్మల్ ఉందంటే ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి ఎక్కడ ఫాల్ట్ ఉంది అనేది చూసుకొని ముందు జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.